మన 4th తారీఖున వైఎస్ఆర్సిపి పార్టీ అనకాపల్లి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ నుంచి మనకి ఒకటి ఇంటిమేషన్ లెటర్ ఎస్డిపిఓ నర్సీపట్నంకి రావడం జరిగింది. ఇందులో ఫార్మర్ సీఎం సార్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకవరపాలెం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ 9th తారీఖున వస్తున్నారు. అది ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద 5th తారీఖున ఎస్డిపిఓ నర్సీపట్నం కొన్ని అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఆర్గనైజర్స్ నుంచి కాల్ ఫార్ చేశారు. దాని మీద 6th తారీఖున నిన్న సాయంత్రం కల్లా మనకి రిప్లై వచ్చింది. ఇందులో నేచర్ ఆఫ్ ప్రోగ్రామ్ ఒక ప్రెస్ మీట్ ప్లాన్ చేసుకుంటున్నారు చెప్పడం జరిగింది. సెకండ్ పాయింట్లో అది మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఫార్మర్ సీఎం గారు విశాఖపట్నం నుంచి ఎలా వస్తున్నారు అది కూడా అడగడం జరిగింది. అందులో మనకి రిప్లై బై రోడ్ ఫ్రమ్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ టు మాకవరపాలెం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నర్సీపట్నం కాన్స్టిట్యువెన్సీ ఇవ్వడం జరిగింది. ఫర్దర్ మోర్ మనకి లోకల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అండ్ ఇట్ వాస్ ఫర్దర్ లర్న్డ్ దట్ ఆర్గనైజర్స్ హ్యూజ్ క్రౌడ్ మొబిలైజేషన్ చేసుకుంటున్నారు. స్పెషలీ ఇంపార్టెంట్ జంక్షన్స్ దగ్గర చిన్న జంక్షన్స్లో కొద్దిగా కంజెస్టెడ్ జంక్షన్స్లో కూడా ఈ మొబిలైజేషన్ ప్లాన్ అవుతుంది మనకి ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఇది లంకలపాలెంలో సుమారుగా 3000 క్రౌడ్ మొబిలైజేషన్ ఎక్స్పెక్టెడ్గానే ఉంటుంది. కొత్తూరు జంక్షన్ 7000, తాళపాలెం జంక్షన్ 7000, ఈ మరిపాలెం జంక్షన్ 1000, ఇంకా డైట్ కాలేజ్ 1500. ఈ విధంగా అన్ని జంక్షన్స్లో క్రౌడ్ మొబిలైజేషన్ ఎక్స్పెక్టెడ్గానే ఉంటాయి. దాని మీద మన పోలీస్ తరపు నుంచి మనం ఒక డీటెయిల్డ్ సెక్యూరిటీ రివ్యూ చేయడం జరిగింది. మొత్తం రోడ్ మనం వెరిఫై చేయడం జరిగింది ఫ్రమ్ సెక్యూరిటీ యాంగిల్. దాని మీద మనకి సెవరల్ సెక్యూరిటీ రిస్క్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అది 1 by 1 మీకు ఇన్ఫార్మ్ చేస్తాము. ఫస్ట్, ఇది విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి మాకవరపాలెం వరకు టోటల్ 63 కిలోమీటర్ ఆఫ్ రోడ్ స్ట్రెచ్ అవుతుంది. ఇది ముఖ్యంగా నేషనల్ హైవే 16 నుంచి ఉంటుంది. ఈ 63 కిలోమీటర్స్లో ఇది హ్యూజ్ క్రౌడ్ మొబిలైజేషన్ ఉంటే దేర్ ఇస్ హెవీ లైక్లీహుడ్ ఆఫ్ చోకింగ్ ఆఫ్ ఆల్ ద ఇంపార్టెంట్ జంక్షన్స్ అండ్ నేషనల్ హైవే. సో అది ఒక మేజర్ సెక్యూరిటీ రిస్క్. సెకండ్, ఇది డిస్రప్షన్ ఆఫ్ ఎసెన్షియల్ సర్వీసెస్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఎస్పెషలీ అంబులెన్సెస్ మూవ్మెంట్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. అది రీసెంట్గానే కూడా కొన్ని ఇన్సిడెంట్స్ వేరే డిస్ట్రిక్ట్స్లోనే జరిగింది వేర్ అంబులెన్స్